వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో మీకు 3 రిగ్గింగులు 6 బూత్ క్యాప్చర్లు సహకారంతో 13 కార్పొరేషన్లు 57 మున్సిపాలిటీలు 27 నగర పంచాయతీలు మీ ఖాతాలోకి వచ్చాయి. ఇప్పుడు వాటిని పదిలపరుచుకునేందుకు ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ దగ్గర? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, శ్రీశైలం గారికి శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. గ్రేట్. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలో అధికార వైఫల్యమే, వాట్ల అబద్ధాలే, వాళ్ళు చేసిన దురాఘాతాలే, వాళ్ళు చేసిన అరాచకాలే, వాళ్ళు మాట్లాడుతున్న అబద్ధాలే మా గెలుపుకు పునాదులు. లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయ్యారు, పరిపాలనా విధానంలో ఫెయిల్ అయ్యారు, హామీల అమలులో ఫెయిల్ అయ్యారు. సరే వెంకటేశ్వర రెడ్డి గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటి జవాబు చెప్తారని కోరుకుంటున్నాను. అంటే సూటి ప్రశ్న చెప్పేస్తే ఒక వాళ్ళు అయిపోద్ది, నాకు ఇచ్చిన సమయం అయిపోద్ది, మధ్యలో మేమేమి ప్రశ్నించకూడదు అంటారు. ప్రశ్న మీరే, జవాబు మీరే చెప్తే ఎట్లా? శ్రీశైలం గారు, ముందుగా విపక్షాలు ఏమంటున్నాయి, రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు, వీళ్ళందరూ అన్న తర్వాత అధికార పార్టీ సమాధానం కోరటం అనేది ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి భిన్నంగా సార్ మీకు అవకాశం ఇస్తే మావిగన్ అంటారు, మావి చిగురు అంటారు, వాటన్నిటిని వినేటటువంటి టైం ప్రజలకు లేదండి. మీరు ఏదైతే అడిగారో ఆ సబ్జెక్ట్ మీదే నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ కంటిన్యూ. మీరు ఏ సబ్జెక్ట్ అయితే, మా ప్రశ్నలు వినే ఓపిక లేకపోతే, మా బాధలు వినే ఓపిక లేకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రజల గోడు వినే ఓపిక లేకపోతే, మేము చెప్పిందే వినాలనే రాజరికపు నియంత దురాగతపు పాలన మీరు భరించాల్సిందే అనే పని అయితే భరిస్తాం. ఎందుకంటే తప్పో ఒప్పో మంచో చెడో గత సార్వత్రిక ఎన్నికల్లో మీరు గెలిచినట్టు రిజల్ట్స్ చూపిస్తున్నారు కాబట్టి, దాన్ని బట్టి ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి, ఎన్ని దురాఘాతాలు చేసినా, ఎన్ని అనగదొక్కే వ్యవహారాలు చేసినా, ఎన్ని నియంత పోకడలు పోయినా, మీరు ఎంతమంది గొంతు నొక్కినా మాకు తప్పదు కదా ఆ కాలం వచ్చేంత వరకు. ఆ కాలం వచ్చిన తర్వాత ఎంత అనగదొక్కితే అంత పైకి లెగుస్తాం, ఎంత కాలితే అంత వెలుగుతాం. అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు, మీరు అన్నట్టు ప్రభుత్వాలు ప్రజల గోడు వినాలి, విపక్షాల గోడు వినాలి, వాటికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. మేము అడుగుతున్నాం, మీరు ఎలా గెలుస్తారు, మీకున్న ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళ వైఫల్యాలే మా పునాదులు, వాళ్ళ అబద్ధాలే మా పునాదులు, వాళ్ళ ఆడబిడ్డల మానపాణాల మీద వాళ్ళు చేసిన దురాఘాతాలే మా పునాదులు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలే మా పునాదులు, వాళ్ళు చేసిన అబద్ధపు వాగ్దానాలే మా పునాదులు, వాళ్ళ పరిపాలనా విధానమే మా పునాదులు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం. ప్రజలు, ఆ దేవుడు సహకరించి మీ అనగదొక్కుడు వ్యవహారం, నియంత పోకడలు లేకపోతే అన్ని స్థానాలలో మేము పోటీ చేస్తాం, మెజారిటీ స్థానాల్లో గెలిచి చూపిస్తాం. మీరు ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయనే మాట ఏదైతే ఉందో, ఎన్నికల హామీలు ఎట్టాಗೂ నిలబెట్టుకోలేదు, ఇచ్చిన మాటలు ఎట్టాಗೂ నిలబెట్టుకోలేదు. కనీసం ఇప్పుడు చెప్పే ఈ మాట అయినా నిలబెట్టుకుంటారా? బ్రేక్ తర్వాత కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జనసేన, టీడీపీ నాయకులను అడుగుదాం. ప్రైమ్ 9